హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ధర్మపదం ఛానల్. నేను మీ హరిత. మనకున్న చిన్న చిన్న ధర్మ సందేహాలను తీర్చడానికి ఈరోజు మనతో పాటు శ్రీ విద్య ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త సారంగ నాగేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మనకున్న చిన్న చిన్న ధర్మ సందేహాలని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. గురుగారు, గోత్రం అంటారు కదా, ఇప్పుడు గుడికి ఏ పూజ చేయించుకోవాలన్నా గోత్రం అడుగుతారు. అలాగే పెళ్లి చేసుకోవడానికి కూడా గోత్రం అనేది అంటారు. ప్రతి దానికి ఎక్కడికి వెళ్ళినా ఏ ఏ వ్రతం చేసుకోవాలన్నా ఎలాంటి చిన్న చిన్న పూజలు చేసుకోవాలన్నా ఈ గోత్రం అనేది అడుగుతూ ఉంటారు. అసలు ఈ గోత్రం అనేది ఎలా వచ్చింది, మన తరతరాలుగా అందరికీ వర్తిస్తుంది అని ఎందుకు అంటారు? తప్పకుండా. ఓం దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్తే స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖభయహారిణిగా త్వదన్యా సర్వోపకారకరణాయ దయాద్రజిత్త. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గోత్రం అనేది మనకి గోవు నుంచి వచ్చింది. గమ్ అనేటువంటి బీజాక్షరం నుంచి గోత్రం అనేటువంటిది ఉద్భవించింది. గంగా నది కానీ, గోవు, ఇవన్నీ కూడా గోమాత, గౌరీదేవి, గణపతి, ఇవన్నీ కూడా పంచగకారాలు అంటారు. మన భారతీయత ఏదైతే ఉందో సనాతన ధర్మం అని అంటారు, భారతీయత అంటారు. చాలా చోట్ల ఏంటంటే హిందూ మతం అంటాం. కానీ దానికన్నా ముఖ్యంగా హిందూ అనేటువంటి శబ్దం కన్నా ముందు ఉన్నటువంటిది ఏంటంటే సనాతనం. ఓకే. కనుక దానికి సంబంధించి గకార పంచకం 5 రకాలైనటువంటివి గమ్ అనేటువంటి బీజాక్షరం అంటారు. గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్ అతశాంతిం ప్రయచ్చమే అని మూలమంత్రం. గవాం అంటే ఈ గా అనేటువంటి గమ్ అనే అక్షరం ఏదైతే ఉందో దాంట్లో చతుర్దశ భువనములు 14 రకాలైనటువంటివి అంటారు. చతుర్దశ వినుంటారు మీరు. అధోలోకములు 7, ఊర్ధ్వలోకములు 7 అని చెప్తారు. భూలోక, భువర్లోక, శుభర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకములనేవి ఊర్ధ్వలోకములు. అతల, వితల, సతల, సుతల, తలాతల, రసాతల, పాతాళ లోకములు. ఈ 14 లోకములు కూడా ఇందులో ఉన్నాయంటే గమ్ అనేటువంటి అక్షరంలో, బీజాక్షరంలో ఉన్నాయి. కనుక అందులోకి సంబంధించి ఈ 5 గోత్రం అనేటువంటిది, గమ్ అనేటువంటిది త్రం అనేటువంటిది 2వ బీజాక్షరం. దానివల్ల ఏంటంటే రక్షించేటువంటిది అని, రక్షణ కల్పించేటువంటిది ఆ శబ్దానికి అర్థం. అందువల్ల ఏంటంటే ఈ గోత్రం ఏదైతే ఉన్నదో ప్రతి వాళ్ళకి ఒక గోత్రం అని చెప్పబడుతూ ఉంటుంది. ముఖ్యంగా కొన్ని అంటే ఒక రకంగా ఆలోచన చేస్తే మహర్షులు ఉన్నారు, సప్తఋషులు. ఈ సప్తఋషులు తాలూకా ఎవరైతే వాళ్ళ నుంచి మనం వచ్చాము అని చెప్పబడుతూ ఉంటుంది. ఈ చతుర్దశ భువనములు కానీ ఏర్పడినటువంటి మనుష్య జాతి ఏదైతే ఉందో ఇదంతటికీ మూలం మహర్షులు. ప్రతి మంత్రం కానీ ప్రతి వ్యక్తి ఇండివిజువల్గా వారి నుంచి వీళ్ళంతా వచ్చారు అనేటువంటిది మనం తెలుసుకోవడం కోసం. అట్లాగే మన బ్లడ్లో కానీ ఇప్పుడు జీన్స్ అనేది అయితే చెప్తారో దానికి కూడా కారణభూతం అదే. మనం వెళ్ళి దాన్ని ఎగ్జాక్ట్గా పదం ఏంటో నాకు జ్ఞాపకం రావట్లేదు, కానీ దాన్ని ఏదో జయామెట్రిక్ అనేది అంటారు. అది మనం ప్రతి వాడి శరీరంలో, రక్తంలోని వాటిలో ఉంటుంది. అది దాన్ని పరిశీలన చేస్తే వీడు ఈ ప్రాంతం వాడు అని చెప్పడానికి అవకాశం ఉంటుందని జెనెటిక్స్ అనుకుంటా. దానికి సంబంధించింది గోత్రం. ఓకే, మన జెనెటిక్స్కి సంబంధించింది గోత్రం. మరి దేనికి ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళం అనేటువంటి దాన్ని అది గోత్రం ద్వారా అది మనం తెలియబడుతూ ఉంటుంది. ఓకే, సైంటిఫిక్గానే ఇది అయితే సైంటిఫిక్గా 100%, 200, 1000% అనుకోండి. పూర్తిగా సైంటిఫిక్గా ఇదంతా కూడా. సైన్స్కి అందనటువంటి విషయాలు, రహస్యాలు, తత్వరహస్యాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇవి మేబీ రాబోయేటువంటి 1000 సంవత్సరాల తర్వాత వాళ్ళు తెలుసుకోవచ్చు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు తెలుసుకుని నీది ఈ గోత్రం రా అని చెప్పారు. అలా అన్నమాట. ఆ గోత్రంలో కూడా కొన్ని గోత్రములు అనేటువంటివి, ముఖ్యమైనటువంటి కొన్ని గోత్రములు అనేటువంటివి ఋషుల పరంపరాగతంగా చెప్పారు.
చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు అని. ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ భారద్వాజస గోత్ర ఆపస్తంభ సూత్ర కృష్ణయుజుశాఖాధ్యాయీ అని వాళ్ళ పేరు. ఫలానా శర్మ హంభోభివాదయే శాస్త్రి గుప్తా ఇలాగా ఇంటి ఫ్యామిలీ వాళ్ళ పేర్లన్నీ కూడా వాళ్ళ పేరుతో సహితంగా ఆ ప్రవర అనేటువంటిది, ప్రవరాన్విత అంటే ఎక్కడి నుంచి వచ్చాము, ఏ పరంపర అనేటువంటిది. అందుకే చాలామంది అంటారు కొన్నిటి వ్యవహారాలకి కొందరికి ఆ ప్రవర ఎక్కడి నుంచి వచ్చారని తెలియదు. వాడు ఉంటాడంతే, వాడి పేరు తెలుస్తుంది. ముగ్గురు గురించి చెప్పగలుగుతాడు, తాత ముత్తాత చెప్పగలుగుతాడు, ఆ పైతరాలు చెప్పలేరు. మనం 1000 మంది చెప్పచ్చు వెనక వాళ్ళని. మనకు సంబంధించింది ఈ హైందవ ధర్మం కానీ సనాతన ధర్మాచరణ చేసేటువంటి వాళ్ళు వరుసగా వెనక్కి వెళ్తే మా నాన్నగారి పేరు, మా తాతగారు, ముత్తాతగారు, వాళ్ళ తాతగారు, అలాగా ఓ 50 మందిని మినిమంగా మనం అంటే జ్ఞాపకం ఉంటే 50 మందిని చెప్పచ్చు. ఇంకా కావాలంటే ఇంకా పైకి కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఓ పితృకార్యం చేసిన, ఓ దైవకార్యం చేసిన, ఏం చేసినా కూడా వాళ్ళ పేర్లు చెప్తారు. వివాహంలో కన్యాదానం చేసినప్పుడు అన్నీ చెప్తారు. చూస్తున్న వాళ్ళకి అది తెలుస్తుంది. నప్త్రే పౌత్రాయ పుత్రాయ వరాయ ఆ 4 పేర్లు చెప్తే కానీ పెళ్ళి అవ్వదు. నప్త్రే అంటే మునిమనవడు, ఫలానా సుబ్బారావు గారి మునిమనవడు, ఫలానా అప్పారావు గారి మనవడు, ఫలానా సత్యనారాయణ గారి కొడుకు, ఈ పేరు కలిగినటువంటి వరుడు, లక్ష్మీనారాయణ స్వరూప వరుడు వీడు అని చెప్తున్నాం. సనాతనం అలా వస్తుంది. అందుకే ఏం చెప్పారు, సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని. ఇదంతా విద్య కానీ గోత్రము కానీ జన్మ కానీ ఇవన్నీ కూడా పరంపరాగతంగా వస్తున్నాయి. ఇక్కడ అవిచ్ఛిన్నంగా, ఎక్కడ బ్రేక్ లేకుండా. అందుకే వివాహం చేసుకోమని ఎందుకు చెప్తున్నారు, విచ్ఛిన్నం అవుతుందని. ఆ సాంప్రదాయం కానీ ఒక వ్యవహారం కానీ విచ్ఛిన్నం అవుతుంది, కట్ అయిపోతుంది అక్కడతోనే. అది అవ్వకుండా ఉండాలంటే ఏంటి, వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాలి, ఒక అబ్బాయిని కలిగి ఉండాలి, అవతల ఒక అమ్మాయి ఉండాలి, వీరిద్దరికీ కన్యాదానం జరగాలి. అప్పుడు అవిచ్ఛిన్నంగా ఉండేటువంటిది ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. ధర్మం అనేటువంటిది కొనసాగుతుంది. ధర్మం అనేటువంటిది విచ్ఛిన్నం అవడానికి తెగిపోవడానికి అవకాశం లేదు. అవిచ్ఛిన్నంగా జరగాల్సిందే. ఆ ప్రక్రియ అనేటువంటిది ధర్మస్థాపన అనేది అవిచ్ఛిన్నంగా జరగాల్సిందే. అది కేవలం ఒక ఏమంటారు దాన్ని, ఒక మతానికో ఒక కులానికో ఒక ప్రాంతానికో సంబంధించిందిగా ధర్మం. యూనివర్సిటీగా ఇందాక చతుర్దశ భువనములు ఎందుకు కూడా ధర్మం ఉంది. భూలోకంలో ఉండవలసిన ధర్మం భూలోకంలో ఉంటుంది, భువర్లోకంలో భువర్లోకంలో ఉంటుంది, పాతాళం లోకంలో ఉండవలసిన ధర్మం పాతాళంలో ఉంటుంది. సో గురుగారు ఇందుకేనా అంటే ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి జరుగుతుంది అంటే ఇద్దరిది ఒకటే గోత్రం అయి ఉండొద్దు అని అంటారు, ఇందుకే అయితే. ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఏమవుతుంది అంటే కొంతమంది అక్కడక్కడ చూస్తున్నాము, ఇద్దరికి ఒకటే గోత్రం ఉన్నా పర్వాలేదు పెళ్లి చేసేయచ్చు అన్నట్టుగా అంటున్నారు. నేను 1-2 చోట్లలో విన్నాను. మీరైతే ఏమంటారు గురుగారు? మీ మాటల్లో వినాలనుంది. నా మాటల్లో వినాలంటే అది కూడదనే చెప్తాను నేను. అంటే వెర్రితరలు అనేది అంటారు, వెర్రితరలు వేస్తున్నది సమాజం అనేటువంటి దాంట్లో రకరకాలైనటువంటి వస్తున్నాయని. ఇప్పుడు మీరు ఇందాలన్నట్టుగానే జెనెటిక్స్ సంబంధించినటువంటి శాస్త్రం ఏదైతే వాళ్ళు అధ్యయనం చేస్తున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకే రకమైన జెనెటిక్స్ ఉండడమో ఏదో అది మంచిది కాదు, వివాహానికి మంచిది కాదు, వారికి కలిగేటువంటి సంతానానికి కూడా ఇబ్బంది కలుగుతుందని జన్యుశాస్త్రవేత్తలు చెప్తున్నారు. కనుక అటువంటి ఇబ్బంది కలగద్దు అని మన వాళ్ళు చెప్పారు. ఒకే గోత్రం ఉన్నవాళ్ళు చేసుకోకండి, అన్న చెల్లి లేదా అక్క తమ్ముడు ఇట్లాంటి రిలేషన్, తల్లి కొడుకు అనేటువంటి రిలేషన్ వస్తున్నది వాళ్ళ మధ్యలోని, పిన్ని కొడుకు ఇట్లాంటి రిలేషన్ కింద వస్తుంది. అది కనుక జెనెటిక్స్ ప్రాబ్లం వస్తుంది అంటే చెప్పడం ఇలా చెప్పారు, బాహ్యంగా వస్తుందని. మీరు చెప్పినటువంటి దాంట్లో ఇంకా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. మీరు చాలా మొహమాట పడి చాలా తక్కువగా అడిగారు. అవును, అంటే ఎంత దూర సంబంధమైనా సగోత్రీకులు చేసుకుంటున్నారనేది చాలా తక్కువ స్థాయిలో అడిగారు. అబ్బాయి అబ్బాయి అమ్మాయి అమ్మాయి చేసుకునేటువంటి సృష్టిలో ప్రపంచంలో మనం బతుకుతున్నాం.
కాబట్టి ఇంకా దానికన్నా విపరీత ధోరణి ఉండదు. అంత విపరీత ధోరణిలో ఉండేటువంటి పరిస్థితుల్లో సనాతనాన్ని ఆశ్రయించి సనాతన ధర్మాన్ని ఉంటూ దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి భావనలో ఉన్న మా బోటి వాళ్ళం మేమే దాని గురించి చెప్పడానికి ఏముంటుంది. రిలేషన్ అంటే వాళ్ళు ప్రత్యక్షంగా సగోత్రీకులే కాదు, అసలు ప్రత్యక్షంగా కూడా అన్నా చెల్లెయ్యే అనేటువంటి వాళ్ళు కూడా వివాహం చేసుకుంటున్నారు. పిన్ని కొడుకు అనేటువంటి సంబంధం అంటే వాళ్ళు దూరమైన దూరం రిలేషన్ అయినా వయసుతో సంబంధం లేకుండా పిన్ని కొడుకు అవుతాడు. వాళ్ళు కూడా హాయిగా వివాహం చేసుకుంటున్నారు. తర్వాత అదే చెప్పానుగా చెల్లి వరుస అయినటువంటి అమ్మాయిని కూడా చేసుకుంటున్నారు. గోత్రాలు వేరైనప్పటికీ కూడా ఇప్పుడు పిన్ని కూతురు అనుకోండి, పిన్ని కూతురు మనకి సగోత్రం అవదు, వేరే గోత్రమే అవుతుంది. అయినప్పటికీ కూడా అది కూడదనే శాస్త్రం చెప్తున్నది కదా, అట్లా మాట. కనుక అలాంటివి మీకు దాని గురించి మీరు ఏం చెప్తారంటే ఏం చెప్తాం, అది అధర్మమే అని చెప్తాం. ధర్మ విరుద్ధమే, ఖచ్చితంగా 100% ఖండించవలసినదే దాన్ని. తద్వారా ఏంటంటే వాళ్ళు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇబ్బందే పడతారు. ఎలాగైనా సరే సమాజం వాళ్ళని స్వీకరిస్తుందా వెలివేస్తుందా అనేది పక్కన పెడితే నువ్వు పర్సనల్గా నువ్వు సఫర్ అవుతావా లేదని చూసుకోవాలి ఎవరైనా సరే. ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు మనం ఎంతవరకు దాన్ని స్వీకరించగలుగుతాం, ఎంతవరకు ఇబ్బంది లేకుండా ఉంటాం అనేటువంటిది ముఖ్య ఉద్దేశం. ఓకే. ముఖ్యంగా ఈ తరంలో ఉన్న వాళ్ళకి గోత్రం అంటే అసలు ఏంటి గోత్రం అనేది చాలా మందికి తెలియదు గురుగారు. అలాంటి వాళ్ళకి చాలా చక్కగా సమాధానం చెప్పారు మీరు. సో చూసారు కదా, ఇంకే విధమైన ధర్మ సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెషన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.